సూదివేయని డాక్టరు, చిల్లర అడగని కండక్టర్, నవ్వుతూ ఉండే పోలీసు, కోపంగా రుసరుసలాడే ప్రేయసి, ఉప్పు అద్దిన మామిడికాయ. ఎంత బావుంటుందో కదా. దేవుడికి నైవేద్యం పెట్టిన సగం కొబ్బరి ముక్క, రాత్రిపూట వచ్చే కుల్ఫీ, వారాంతంలో స్నేహితులతో కబుర్లు, చెట్టు క్రింద కూర్చొని దేనికి ఉపయోగపడని వాదనలు, నిద్రపోనివని జీవిత భాగస్వామి గొరక, ఎక్కడ నా బిడ్డ జీవితం దారి తప్పుతుందో అనే నాన్న కోపం, ఎంత చిరాకు పెట్టినా పెదవులపై చిరునవ్వు చెరగని అమ్మ ప్రేమ, అనుక్షణం మన శ్రేయస్సు కోరే బంధువులు, ప్రతిక్షణం మన ప్రేమ కోసం ఎదురుచూసే ఒక హృదయానేస్తాం, అందమైన ప్రకృతి, అంతులేని విశ్వం, అంతు చిక్కని రహస్యాలు, ప్రతిక్షణం ఎలా గడవాలో తెలిసే సెల్ఫోన్, సమస్త జ్ఞానం, సర్వరోగ నివారిణి, నిత్య సంబంధాల గొడవకు సోషల్ మీడియా, కొత్త నోటు వాసన, ప్రయాణంలో కిటికీ పక్కన సీటు, పసిపిల్లలతో క్రికెట్టు ఆటలు, గుడిలో ప్రసాదం, శత్రువు నుండి ఓ పొగడ్త, పసికందు ముద్దైన పాదాలు, ముద్దు మాటలు. ఇవన్నీ చెబుతున్న నేను, వింటున్న మీరు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి జీవితంలో ఆస్వాదించడానికి. వీటన్నింటినీ వదిలేసి జీవితం మీద విరక్తి పెంచుకొని ఏవేవో ఓ 10 కారణాలు చెప్పుకుంటూ బ్రతకడం చేతగాక బ్రతుకు మీద నిరాశను పెంచుకోవడం ఎందుకంటావు మిత్రమా? లోకంలో మనసుతో కళ్ళతో చూసి ఆస్వాదించవలసినవి ఎన్నెన్నో ఉన్నాయి. రండి, మీ బాధలను కష్టాలను అన్నింటినీ మర్చిపోయి హాయిగా ఆనందంగా జీవించేద్దాం. కష్టాలు మనుషులకే వస్తాయి, చెట్లకు కాదు కదా. కష్టపడి, ఇష్టంగా కష్టపడి ఆ కష్టాలకే కన్నీళ్లు తెప్పించగలిగే సత్తా మీలో ఉంది. రండి, జీవితాన్ని ఆస్వాదిద్దాం మిత్రమా. గుర్తుంచుకో, అందమైనది ఈ జీవితం, అంతా మనలోనే ఉంది.